హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను టమాటో పప్పు అండ్ బంగాళదుంప ఫ్రై అయితే చూపించబోతున్నాను. మన తెలుగు ఇళ్ళల్లో సాటర్డే వస్తే చాలామంది పప్పుచారు ఇవే చేస్తారు కదా, మేము కూడా అంతే. టమాటో పప్పు కోసం నీట్గా క్లీన్ చేసుకొని 1కి 2.5 చొప్పున వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత పసుపు, దీంట్లో 1 టీ స్పూన్ కారం యాడ్ చేయండి. ఇది 150 గ్రామ్స్ పప్పు అండి. దీనికి 1 స్పూన్ అయితే సరిపోతుంది కారం. దీనికి 3 టమాటోస్, ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి. ఈ కారం అయితే సరిపోతుంది. పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కదా, వీటన్నిటిని ఈ విధంగా కట్ చేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకుందాం. టమాటోస్ ఇలా కట్ చేసుకుంటే మనం పైన తోలు తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. తర్వాత కుక్కర్ని ఇప్పుడు 3 విజిల్స్ హై ఫ్లేమ్లో రానిచ్చి 2 విజిల్స్ సిమ్లో పెట్టి రానిస్తే పప్పు చక్కగా ఉడికిపోతుంది. అది ఉడికేలోపు మనం బంగాళదుంప ఫ్రై చేసుకుందాం. దీనికోసం ఆలుగడ్డలని 3 విజిల్స్ రానిద్దాం కుక్కర్లో. ఇలా మధ్యలో ఘాటు పెట్టేసుకొని 3 విజిల్స్ రానిచ్చేసి దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 పెద్ద ఉల్లిపాయలు, ఇది కసూరి మేతి ఫ్రై చేసుకొని పొడి చేసుకున్నాం, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టేసుకుందాం. ఇంగువ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంగువ డైజెషన్ కూడా చాలా మంచిది. దీనిలో ఆనియన్స్ యాడ్ చేసేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఆనియన్కి సరిపడా పసుపు, సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా ఫ్రై అవుతాయి. అది ఫ్రై అయ్యేలోపు మనం బంగాళదుంపని పీల్ చేసుకొని ముక్కలు కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకోవాలి బంగాళదుంప ముక్కలు. ఇదిగోండి, ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ బంగాళదుంప ముక్కలు యాడ్ చేసేసుకుందాం. బంగాళదుంప ఇంతలా ఉంటేనే సరిపోతుంది, లేకపోతే మరీ పేస్ట్ అయిపోతుంది కర్రీ. బంగాళదుంపలు కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లో సరిపడా కారము, కొంచెం సాల్ట్ కూడా పడుతుంది, అది కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకోండి. పైన కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచండి. ఉప్పు, కారం బాగా పడుతుంది. ఇప్పుడు దీంట్లో గరం మసాలా, కసూరి మేతి, కొత్తిమీర ఫైనల్గా యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే బంగాళదుంప ముద్ద కూర రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం. చూస్తేనే నోరు ఊరిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంతలో మన కుక్కర్ కూడా విజిల్స్ అయితే వచ్చేసింది. కుక్కర్ ఓపెన్ చేసేసుకొని టమాటోస్ పైన ఉన్న తోలు మాత్రం రిమూవ్ చేసేసుకుందాం. అది హెల్త్కి అంత మంచిది కాదు, అందుకని చెప్పి తీసేస్తున్నాం. దీంట్లో సరిపడా సాల్ట్ 2 టేబుల్ స్పూన్ల దాకా రాక్ సాల్ట్ పడుతుంది. 2 టేబుల్ స్పూన్లు చింతపండు పేస్ట్. ఈ చింతపండు పేస్ట్ ఉంటే ఏ వంటకమైనా కానీ త్వరగా అయిపోతుంది. మీకు ఈ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను చింతపండు పేస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తామని వీడియో కూడా చేస్తాను. దీన్ని నీట్గా మెదిపేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీనికి తాలింపు వేసేసుకుంటే టమాటా పప్పు రెడీ. చాలా సింపుల్ అండి, ఒకసారి ట్రై చేయండి. మేము సాటర్డే వచ్చిందంటే పప్పుకు సంబంధించిన ఏదో ఒక వెరైటీయే చేస్తాం కంపల్సరీగా. ఇంకా ఈవినింగ్ ఎలాగో అందరూ టిఫినే తింటాం కదా సాటర్డే చాలామంది. మా ఇంట్లో పప్పు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. పప్పుని 2 గంటల ముందే నానబెట్టుకోండి పప్పు వండుకోవాలని అనుకున్నప్పుడు. సూపర్ టేస్టీగా ఉంది. ఎలాగో సాటర్డే అప్పుడు మేము సాయంత్రం చపాతీయో పూరియో చేస్తాం. పొద్దున్నే చేసిన పప్పు, దుంప కర్రీస్ 2 మిగులుతాయిగా, అవి వేసుకొని తినేస్తాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.